ప్రైజ్ ద లార్డ్. జ్యోతిర్మయుడు, అనంత తేజోమయుడు క్రీస్తు యేసు నామములో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మనం దేవుని పరిశుద్ధ వాక్యము నుండి రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు ధ్యానం చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మోటు వలన రూపాంతరము పొందుడే. చదివినటువంటి ఈ లేఖనాల నుండి మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది, ట్రూ వర్షిప్లో మనము తీసుకొని రావాల్సిన సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్. ఆ విషయాన్ని వివరంగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం దేవుని అత్యంత కృప వలన, ఆత్మ సహాయంతో. సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్ ఎక్కడ, ఏ విధంగా? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి సజీవ యాగముగా అని చెప్తూ, ఆ విధంగా మనం సమర్పించుకున్నట్లయితే అది దేవునికి పరిశుద్ధము మరియు అనుకూలము, దేవుని దృష్టిలో దేవునికి అని చెప్పబడింది. తర్వాత మరలా చూస్తే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అని తెలుగులో వ్రాయబడింది. మూల భాషకు మనం వెళితే, దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. చూడండి, వర్షిప్ అనే పదం ఉపయోగించబడింది. విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. వర్షిప్ తర్వాత ఇదొక రీజనబుల్ సర్వీస్ అని చెప్పబడింది. సాధారణంగా మనం మోషే ధర్మశాస్త్రములో లేవీ కాండము చదువుతున్నప్పుడు బలులు అర్పించడం, నైవేద్యము, దహన బలులు, ఈ విషయాలు మనకి వివరంగా వ్రాయబడ్డాయి. బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత అక్కడ ప్రాణము లేక జీవము, లైఫ్ ఆ ప్రాణిలో మిగిలి ఉండదు. అది కట్టెలతో తర్వాత దహన బలిగా అర్పింపబడును. కానీ ఇక్కడ సజీవ యాగము, మీ దేహములను, మీ శరీరములను సజీవ యాగముగా, మీ ప్రాచీన స్వభావమును చంపుకొని లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా దేవునికి మిమ్మును మీరు సమర్పించుకోండి అని నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఐ అర్జ్ యూ బ్రదర్స్, ఐ బిసీచ్ యూ బ్రదరన్, బతిమాలుకుంటున్నాను అని చెప్పబడింది. ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం బలి, సాక్రిఫైస్, సజీవ యాగం, లివింగ్ సాక్రిఫైస్ 2 పదాలు ఇవి. వీటి అర్థం మనం తెలుసుకోవాలి. ఏదైనా ప్రాణి, గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు మనం పాత నిబంధన కాలంలో బలులు అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద అర్పించిన తర్వాత ఆ జంతువులో ప్రాణము మిగిలి ఉండదు, ప్రాణం ఉండదు, తర్వాత అది కొనసాగదు. అయితే సజీవ యాగము, బ్రతికి ఉన్నటువంటి బలి, లివింగ్ సాక్రిఫైస్ అనేది క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన పదం పౌలు చూపెడుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అనగా మన దేహములో, మన శరీరములో సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకోవాలి. అనగా మన ప్రాచీన పురుషుడు, పాత ఆదామును, మన అంతరంగ స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని చంపుకున్నప్పుడు అందులో నూతన జీవము మనలో ఏ విధంగా వస్తూ ఉంది. మన ప్రాచీన పురుషుని మనం చంపుకున్న తర్వాత మనలో నుండి వచ్చే నూతన జీవం, అంతకుముందు పాత స్వభావం, ప్రాచీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్, దాన్ని చంపుకొని నవీన స్వభావము అనగా క్రీస్తును, క్రీస్తు స్వభావము, దేవ స్వభావం ఏ విధంగా మనం తీసుకొని రాగలం. చూడండి, బలి, సజీవ యాగం, సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్ ఏ విధంగా మన దేహంలో నుండి మనం తీసుకొని రాగలం. ఆ విషయాలు మనం చూడడానికి దేవుని పరిశుద్ధ వాక్యం నుండి 2 సందర్భాలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. ఒకటి, లేవీ కాండము 16వ అధ్యాయము. దేవుడు మోషే ద్వారా ఈ విధంగా ఆజ్ఞాపించారు, మీరు 2 మేక పిల్లలను తీసుకోవాలి, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచి తర్వాత ఆ 2 మేకలు లేక మేక పిల్లల మీద చీట్లు వేయాలి.
ఒకటి యెహోవా పేరట ఒక చీటి ఏ మేక మీద పడుతుందో అది పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. తర్వాత విడిచిపెట్టాల్సిన మేక అని ఏ మేక మీద ఆ చీటి పడుతుందో దానిని అరణ్యములో విడిచిపెట్టేయాలి అని చెప్పబడింది. ఈ రెండు విషయాలు ఇంకా వివరంగా తెలుసుకోవడానికి లేవీకాండం 16వ అధ్యాయం 21వ వచనం, అందులో 2 మేకలు ఉన్నాయి. ఒకటి యెహోవాకు పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలు సర్వ సమాజము నిమిత్తం, అంతకుముందు ఒక కోడెను ప్రధాన యాజకుడు అతని నిమిత్తం పాప పరిహారార్థ బలిగా, తర్వాత 2 మేకలు, అందులో ఒకటి ఇశ్రాయేలు సర్వ సమాజము పాపముల నిమిత్తం పాప పరిహారార్థ బలిగా అది వధింపబడుతుంది బలిపీఠ మీద. దాని ప్రాణము ఇక తర్వాత బయటికి రాదు అని పునరుద్ధానం కాదు, నేడగా ఛాయిగా చూపింపబడ్డాయి పాత నిబంధనలో. తర్వాత 2వ మేక దేనికోసం అన్నట్లయితే అది విడిచిపెట్టబడవలసిన మేక. 21వ వచనం, సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులను ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 2 మేకలు ఒకటే పని చేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం నిమిత్తం పాప పరిహారార్థ బలి, తర్వాత ఆ బలిపీఠం నుండి వధింపబడింది తిరిగి లేవలేదు, ఆ ప్రాణం రాదు, దానికి లైఫ్ రాదు తర్వాత. కానీ మరొక మేక మరలా అహరోను తన చేతుల నుంచి దాని తల మీద తను తాను ఐడెంటిఫై చేసుకొని ఇశ్రాయేలీయుల పాపములన్నీ దాని మీద మోపి ఆ మేకను దూరముగా అరణ్యములో విడిచిపెట్టడం, దానికి అజాజేయులు అనే పేరు కూడా ఉన్నది. ఈ 2 విషయాలు చూస్తూ ఉన్నప్పుడు మరొకటి ఇది ఎప్పుడు చెయ్యాలి అనేది చూస్తే ప్రతి నెల అర్పింపబడేది కాదు. ఈ విధంగా బలి అర్పణ అనేది మనం చూస్తే ఇది 7వ నెల 10వ దినమున. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ సహజంగా నేడు ప్రపంచము ఆచరిస్తున్న క్యాలెండర్ 2 ఒకటి కాదు. వాళ్ళకున్నది లూనార్ క్యాలెండర్. అందులో 7వ నెల 10వ దినమున టిష్రీ అనే నెల అని పిలువబడుతుంది. మనకి అది సెప్టెంబర్లో వస్తూ ఉంది మామూలుగా మనకున్నటువంటి క్యాలెండర్లో. దానికి మరొక పేరు రోష్ హషానా, యామ్ కిపూర్ అనగా డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ దినము, యామ్ కిపూర్ అని చెప్పబడింది. 3వది సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళాలి. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరాల్సి ఉన్నటువంటి బలి అర్పణ మరణము పునరుద్ధానము, అందుకనే 2 మేకలు తీసుకొని పడ్డాయి. ఒకటి మరణానికి ప్రాయశ్చిత్తార్థము, 2వది తిరిగి లేచినట్లుగా పునరుద్ధానానికి అనగా మరొక మేక సర్వ సమాజం యొక్క దోషముల అపరాధములు మోసుకొని అరణ్యంలోనికి వెళ్ళటం, జీవంతో వెళ్ళటం. ఒకటి జీవాన్ని అర్పించటం, తర్వాత జీవంలోనికి జీవము తీసుకుని మరొకటి వెళ్ళటం. ఇది యమ్ కిపూర్. తర్వాత మహావిశ్రాంతి దినం అని చెప్పబడింది మరొక పేరు. 7వ నెల 10వ దినము మహావిశ్రాంతి దినము, సంవత్సరములకు ఒకసారి ప్రధాన యాజకుడు చేయాల్సింది ద డే ఆఫ్ అటాన్మెంట్. ఇవి నేడగా ఛాయిగా షాడోగా మోషే కాలంలో ధర్మశాస్త్రంలో జరుగుతూ వచ్చాయి. అయితే నిజస్వరూపము ప్రభువైన యేసుక్రీస్తులో ఇవి జరిగింది. ఇదే విషయములు దైవజనుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి యాలాగు లేపబడెనో అలాగే మనమును చూడండి నూతన జీవం పొందిన వారమై, చూడండి విశ్వాసులకు క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారికి దేవుని బిడ్డలకు నూతన జీవము, అంతకుముందు పాత జీవము, ఓల్డ్ నేచర్, ఓల్డ్ మ్యాన్ ఏమైంది, పాత స్వభావం ఏమైంది, నూతన జీవము, న్యూ లైఫ్, నూతన పురుషుడిగా మనం ఏ విధంగా వస్తున్నాం బయటికి. చూడండి, మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకి ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇది మరింత వివరంగా, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన మరణంతో మనము యునైట్ చేయబడితే, ఐక్యము చేయబడితే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఈ విషయాన్ని లేవికాండం 16వ అధ్యాయంలో చూపించబడింది. మరణము పునరుద్ధానము 2 మేకలు తీసుకొని పడ్డాయి. అయితే క్రొత్త నిబంధనలో
సదాకాలం నిలుచు ఒకే బలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో సదాకాలం నిలుచు, సాక్రిఫైస్ ఫర్ ఆల్ టైమ్, సదాకాలము అంతటికి నిలిచే ఒకే బలి దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తులో అర్పింపబడినది. ఆయన మరణము పునరుద్ధానంలో మనల్ని మనం ఐక్యము పరుచుకున్నట్లయితే, బాప్తిస్మం వలన ఆయన మరణంలో మనం పాతిపెట్టబడుతున్నాం. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన పునరుద్ధానంలో మనల్ని మనం, ఇది ఒక సాదృశ్యముగా, టైపాలజీగా చెప్పబడింది, సింబాలిక్ వే. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు కనుక మనము లేపబడి ఉన్నాము. మన ఓల్డ్ నేచర్, ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడుతున్నాడు, సమాధి చేయబడుతున్నాడు సిలువలో ఆయన మరణంలో చంపబడుతూ. ఆయన పునరుద్ధానంలో మనకి నూతన జీవము వస్తూ ఉన్నది. అదే సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్ అని చెప్పబడింది. తర్వాత మనం 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. తిరిగి జన్మించిన మనం మన ప్రాచీన స్వభావాన్ని అనుదినము చంపుకుంటూ మనము నూతన స్వభావం గలవారమే, అనగా మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. దేవుని దృష్టికి పరిశుద్ధముగా, ఆయనకు అనుకూలముగా, హోలీ అండ్ ప్లీజింగ్ టు హిమ్, దేవుని దృష్టికి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. క్రైస్తవ జీవితం క్రీస్తు యేసు మరణము పునరుద్ధానముతో ఐక్యపరచబడి ఉన్నది. ఇది గమనించినటువంటి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన చర్చ్, ట్రూ చర్చ్గా, ట్రూ క్రిస్టియన్గా, ట్రూ వర్షిప్గా తను మలుచుకోగలడు. ఈ అర్థం చేసుకున్నటువంటి కాపరులు తన సంఘాన్ని ఆ విధంగా మలుచుకోగలరు ట్రూ వర్షిప్లోనికి. అదే ఇక్కడ చెప్పబడింది, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది ఆత్మ సంబంధమైన గొప్ప ఆరాధన. దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని మన తెలుగు బైబిల్లో వ్రాయబడింది. కానీ ఇది గొప్ప ఆరాధన, స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన ఆరాధన అని చెప్పబడింది. కాబట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఈ విధంగా మీరు చేయండి, ప్రయాసపడండి, సేవ చేయండి అని. దేవుని వాత్సల్యమును బట్టి. ఎందుకు? మనిషి రీతిగా ఇది కష్టతరమైనది. అనుదినం మనల్ని మనం సిలువ వేసుకోవాలి, చంపుకోవాలి. అందుకనే దైవజనుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకను జీవించేది నేను కాదు, దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసంతో నేను జీవించున్నాను. ఇకను నేను కాదు, నాట్ ఐ బట్ క్రైస్ట్. ఇదే సజీవ యాగము, దేవునికి ఇంపైన సువాసన, పరిమళ ధూపద్రవ్యము. ఇది గొప్ప ఆరాధన అని చెప్పబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు షాడో, ఛాయిగా పాత నిబంధనలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి రియాలిటీ, నిజస్వరూపము క్రీస్తులో చూపింపబడినది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇదే విషయాన్ని, నూతన జీవం గురించి మనకి మరలా చెప్పబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, న్యూ అండ్ లివింగ్ మరలా చెప్పబడింది. ఆయన శరీరమును తెర ద్వారా తెరచేల్చబడిను, క్రీస్తు మన కొరకు వధింపబడిను. అతి పరిశుద్ధ స్థలంలోనికి, మోస్ట్ హోలీ ప్లేస్లోనికి వెళ్ళడానికి క్రీస్తు శరీరమును తెర ద్వారా ఎంతగా మన కొరకైనా వధింపబడినో కదా. మరొకటైన శరీరమును తెరనగా ట్రూ చర్చ్, క్రీస్తు ఆయన బండి మీద కడుతున్న సంఘము ద్వారా. ఆలోచించండి, ప్రాచీన స్వభావాన్ని సిలువేసుకొని చంపుకొనిన విశ్వాసులు ఆయన సంఘం, ట్రూ చర్చ్, ట్రూ వర్షిప్. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్పబడింది. ఇదే విషయాన్ని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో, జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. ప్రియులారా, ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు బలి, సజీవ యాగము, సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్, ఈ రెండు మనం తెలుసుకోవాలి. క్రీస్తులో ఆయన అర్పించిన సదాకాలం నిలిచే బలి, కల్వరి సిలువలో ఆయన అర్పించిన సిలువ యాగం, ఆ బలి అదొక్కటే తండ్రి అంగీకరించేది, పరలోకపు తండ్రి. అందులో ఎవరైతే విశ్వాసముతో ఐక్యపరుచుకుంటున్నారో, రోమీయులకు రాసిన పత్రిక అంతా కూడా క్రిస్టియన్ ఆల్ఫబెట్. క్రైస్తవుడు నేర్చుకోవడానికి ABCD, ప్రాథమికమైన ఫండమెంటల్
థియరీ అన్ని విషయంలో అందులో చూపింపబడుతూ వచ్చాయి. అవన్నీ చెప్పుకుంటూ దైవజనుడైన పౌలు 12వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు మీ దేహములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి అని చెప్తూ వచ్చాడు. ఇదే దేవునికి అనుకూలమైనది, పరిశుద్ధమైనది, నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి అనుకూలము కానిది, నాట్ ప్లీజింగ్ టు గాడ్, దేవునికి పరిశుద్ధము కానిది, అన్హోలీ, ఈ విధంగా కూడా ఉంటాయా మన ఆరాధనలు? అవును. అన్యజనులు, జెంటైల్స్, వాళ్ళకి ఆరాధనే తెలియదు, ట్రూ వర్షిప్ తెలియదు, నిజమైన దేవుడు ఇంకా వాళ్ళు గ్రహించలేదు. అయితే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు పరిశుద్ధము కానిది, దేవునికి అనుకూలం కానిది ఆరాధనలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చూడడానికి లేవీకాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు, అహరోను కుమారులు ఇద్దరు ధూపార్తి మీద బొగ్గే ఉంచుకొని వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అందులో వేసి దేవుడికి ధూపం వేశారు. అప్పుడేం జరిగింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళను దహించి వేసింది. నాదాబు, అబీహులు చనిపోయిరి. వాళ్ళు యాజకులు, అంతకుముందు ఆ పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా లేదు. ఎందుకని? వాళ్ళు అర్పించినటువంటి అగ్ని స్ట్రేంజ్ ఫైర్, అన్ఆథరైజ్డ్ ఫైర్, అనగా దేవుడు అనుమతించినది, అంగీకరించినది, అధికారపూర్వకంగా పైనుండి దేవుడు చూపించినది, అలాంటి అగ్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. కాబట్టి నేటి సంఘాల్లో వర్షిప్ మనం చేస్తూ ఉన్నాం. మంచి క్వైర్ ఉంటుంది, విశ్వాసులు, తిరిగి జన్మించిన వాళ్ళు పాటలు వ్రాయాలి, వాళ్ళు పాటలు పాడాలి. స్వరం ఎలాగున్నా, మ్యూజిక్ ఎలాగున్నా దేవుడు అది అంగీకరిస్తాడు. మన దేహములో, మన హృదయమును బలిపీఠం మీద దేవుడు అనుమతించిన అగ్ని అది మండుతూ ఉండాలి. అగ్ని ఆరకుండా దీపములు వెలుగుతూ ఉండాలి, నడుము కట్టుకొని ఉండాలి. యజమానుని కొరకు సిద్ధపడినటువంటి పనివారి వలె, బుద్ధిగల కన్యకల వలె. కానీ నేటి సంఘాల్లో ఎన్నో పాటలు వస్తూ ఉన్నాయి, అద్భుతమైన రచనలు వస్తూ ఉన్నాయి. పాటలు అమ్ముకుంటున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. దేవుడిచ్చినటువంటి పాటలు అయితే ఎలా ఉండాలి? అవిశ్వాసులు పాడితే స్వరం బాగుందని అది స్ట్రేంజ్ ఫైర్ కాదా? అన్యాగ్ని కాదా? కృపాకాలంలో మనం ఉన్నాం కనుక తీర్పులు వెంటనే వచ్చి పడడం లేదు. కానీ తీర్పు దినాన్ని దేవుడు వీటిని లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని సేవకులారా, నీ పరిచర్యలో, నీ వర్షిప్లో స్ట్రేంజ్ ఫైర్, అన్యాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? దాన్ని అరికట్టండి ఈ సమయంలో. మరొక సందర్భంలో దావీదు చేసినటువంటి పని 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, దేవునితో నడుస్తున్న వ్యక్తి. కొన్ని సందర్భాల్లో ఆ లివింగ్ సాక్రిఫైస్ ఆగిపోతూ ఉంది. ఆ సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. అతను స్థిరపడిన తర్వాత దేవుని మందసానికి ఒక గుడారం వేసి తీసుకొని రావాలని 30,000 మంది శూరులతో, సహస్రాధిపతులతో మాట్లాడుకొని శూరులు 30,000 మంది తీసుకొని అబీనాదాబు ఇంటి నుండి మందసాన్ని గొప్ప ఊరేగింపుతో, నాట్యముతో, స్వరమండలములు, సితారాలతో మనోహరంగా గొప్ప ఆర్భాటంతో తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నాకోను కళ్ళం దగ్గర ఎద్దు కాలు జారటం, మందసం పడిపోతుందనే ఆలోచనతో ఉజ్జా అనే వ్యక్తి చేయి చాపి పట్టుకోబోయాడు ఆపటానికి. కానీ దేవుని కోపము రగులుకొని అతను అక్కడ చనిపోయాడు. ఇదంతా చూసినటువంటి దావీదు ఆ స్థలము నుండి వ్యాకులపడి పెరెజ్ ఉజ్జా బాధతో, భయంతో పారిపోయాడు. ఊరేగింపు ఆగిపోయింది అక్కడ. మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నేటి సంఘాల్లో ఇవి చూస్తూ ఉన్నప్పుడు, అది చదువుతున్నప్పుడు ఆరాధన అంటే ఎలా ఉండాలి చూడండి. వాద్యాలు ఉండాలి, అడుగు అడుగున బళ్ళు సమర్పించాడు, నాట్యం చేశాడు దావీదు వలె. ఏం మీకు చేత కదా నాట్యం? ఇలాగ బోధిస్తూ ఉన్నారు. నిజానికి అది ట్రూ వర్షిప్ కాదు. ఎందుకో తెలుసా మీకు? దేవుడు అంగీకరించలేదు. ఆయన దృష్టికి, ప్రజల దృష్టికి, అక్కడ దావీదు దృష్టికి, 30,000 మంది శూరుల దృష్టికి అదంతా బాగుంది, సమ్మతంగా ఉంది. బట్ గాడ్ డిడెంట్ అగ్రీ. దేవుడు అంగీకరించలేదు. ఆయన దృష్టికి అది పరిశుద్ధమైనది కాదు. ఎందుకని? అక్కడ మరణం సంభవించింది. ఆ తర్వాత మందసం ఒబేదెదోము ఇంటి దగ్గర 3 నెలలు ఉండటం. తర్వాత దావీదు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు లేవీయులను సంప్రదించి
ఇప్పుడు వచ్చాడు దేవుని పద్ధతి విధానము చిత్తములోనికి. మనసు రూపాంతరపరుచుకొని లేవీలను సంప్రదించి, లేవీలు మాత్రమే మందసాన్ని భుజాల మీద దండెలతో మోయాలి అని తెలుసుకుని అప్పుడు లేవీలతో వెళ్ళాడు. ఇప్పుడు నిజంగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా లేవీలు భుజాల మీద మోస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా బలులు అర్పించారు, వాద్యములన్నీ ఉన్నాయి, స్వరమండలము, సితార, నాట్యము ఉంది. చూడండి, 2 సందర్భాల్లో కూడా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, 3 దినవృత్తాంతములు 15వ అధ్యాయం, 2 సందర్భాల్లో దావీదు నాట్యము, వాద్యములు అన్నీ ఉన్నాయి. కానీ ఒక సందర్భాన్ని దేవుడు అంగీకరించలేదు. ఎడ్ల బండి మీద తీసుకుని రావడం మందసాన్ని. దేవుని చిత్తము, దేవుని దృష్టికి అనుకూలం, పరిశుద్ధంగా అది లేదు. దేవుని మర్యాద, దేవుని పద్ధతి కాదు అది. తర్వాత మనం చూస్తే దేవుని పద్ధతి విధానంలో భుజాల మీద లేవీలు మోసుకురావాలని తీసుకుని వచ్చాడు. అది దేవుడు అంగీకరించాడు. కాబట్టి మన వర్షిప్, ట్రూ వర్షిప్, ఆరాధనలో, మన చర్చ సంఘాల్లో ఎంతమంది క్వైర్ ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వ్యూయర్స్, మనకి లైక్స్, డిస్లైక్స్ ఎన్ని, ఇది కాదు. మొదట సాతాను ఎప్పుడు దేవుని చిత్తాన్ని అంగీకరించడు, డిస్లైక్స్ వస్తాయి. ట్రూ మెసేజ్కి ఎప్పుడూను. ఇది ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అంగీకరించేది కేవలం అక్కడ ఉండాల్సింది నాట్యం కాదు, ఇన్స్ట్రుమెంట్స్ కాదు, దానికంటే ముందు దేవుడు అంగీకరించాలి. దేవుని దృష్టికి అనుకూలముగా, పరిశుద్ధముగా ఉండాలి, దేవుని చిత్తము కనపడాలి, దేవుడు అంగీకరించాలి అది దేవుని దృష్టికి. ఆ తర్వాత మరొక సందర్భం యెరికో గోడలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలామంది బైబిల్ టీచర్స్, క్యారిస్మాటిక్ వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమిటన్నట్లయితే, స్తోత్రాలు చెల్లించండి, ప్రైజ్ చేయండి, వర్షిప్ చేయండి, హల్లెలూయా స్తోత్రాలు పలకండి, అద్భుతాలు జరుగుతాయి, ఆర్భాటంతో కేకలు వేయండి. ఎందుకంటే యెరికో గోడలు కూలిపోవడానికి కారణం అదే. బైబిల్ వీళ్ళు పూర్తిగా చదవడం లేదని నాకు అనిపిస్తూ ఉంది. దేవుడు చెప్పనివి నీ ప్రాచీన స్వభావానికి కొంచెం అనుకూలంగా నీవు తీసుకుని బోధిస్తే అది నవీన స్వభావము, దేవుని ఆత్మతో, దేవుని విధానంలో వచ్చింది కాదు. కేవలము స్తోత్రాలు చెల్లిస్తే, వాద్యాలు కొట్టి, కేకలు వేసి, అరుపులు వేసినప్పుడే యెరికో గోడలు కూలలేదు. ఎవరు చెప్పారు మీకు ఆ విషయం? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణములు చేసిన తరువాత యెరికో గోడలు కూలెను. అంతకుముందు 7 దినాలు చీకటితో వాళ్ళు యెరికో గోడల చుట్టూ తిరగాలి. 7వ దినమున, చివరి దినమున చీకటితో 7 మార్లు చుట్టుకొని రావాలి, ప్రదక్షిణం చేయాలి గోడల చుట్టూ. ఇవి జరగకుండా ఇది దేవుని చిత్తము, దేవుని క్రమము, విధానము, పరిశుద్ధము, అనుకూలం దేవుని దృష్టికి. ఈ చెప్పినటువంటి ఈ లివింగ్ సాక్రిఫైస్ అంటారు దీన్ని, సజీవ యాగం. ఇది లేకుండా స్తోత్రాలు, కేకలు, అరుపులు వినిపించినప్పుడు మాత్రమే యెరికో గోడలు కూలలేదు. ఇది నేర్పించాల్సిన పాఠం. ఇది ఆలోచిస్తున్నప్పుడు ట్రూ వర్షిప్లో దేవుని విధానము, పద్ధతి, దేవునికి అనుకూలముగాను, పరిశుద్ధముగాను ఇదొక భారమైన సేవగా కనపడుతుంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనగా అర్థం, దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది చేయాల్సినటువంటి ఆరాధన. ట్రూ వర్షిప్లో ఇది ఉండాలి. కాబట్టి నేడు సంఘాల్లో లోతుగా వెళ్ళడం మానేశారు. యెరికో గోడలు కూడడానికి కారణం ఏంటి? కేకలు, అరుపులు, బోర్లు ఊదినప్పుడు మాత్రమేనా? ఎంత మాత్రం కాదు. అంతకుముందు దేవుడు చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఆ విధంగా చేసిన తర్వాత హెబ్రీ పత్రిక చెప్తూ ఉంది, స్తోత్రాలు చెప్పినందుకు కదా అక్కడ కూలిపోవడం. విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్టు నడిచిన తర్వాత. గమనించారా? నోవహు, హనోకు, అబ్రహాము, ప్రవక్తులు, అపోస్తలులు వీళ్ళందరూ దేవునితో నడిచిరి. అదే లివింగ్ సాక్రిఫైస్. నడక ప్రారంభించి అప్పుడప్పుడు ఆగిపోవడం అది సజీవ యాగం కాదు. సజీవ యాగము ట్రూ వర్షిప్లో దేవుని చిత్తము తెలుసుకొని ఆ విధంగా మనల్ని మనం మలుచుకోవడం, నడవడము అది లివింగ్ సాక్రిఫైస్. అయితే కొన్నిసార్లు లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగము ఆగిపోతూ ఉంటుంది. ఇక్కడే మనం చూస్తాం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను, లోకంలో ఉంటున్నాం, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారములు మనం అనుసరించినట్లయితే లోకంతో స్నేహము, దేవునికి వైరం. లోకాన్ని, మనుషులను మనం సంతోషపెట్టినట్లయితే మన సువార్త, మన ఆరాధన, మన వర్షిప్ ఎవరి కోసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చెస్లో జరుగుతూ ఉంది. ఎవరి కోసం? సువార్త, సెల్లింగ్ గాస్పల్, సువార్తను అమ్ముకోవడం, సెల్లింగ్ వర్షిప్ అంటూ
ప్రారంభించటం, పాటలు, సాంగ్స్, సీడీలు అమ్ముకోవడం, క్యాలెండర్స్ అమ్ముకోవడం. ఏమిటిది? వ్యాపారం కాదా? ఇది బిజినెస్ కాదా? చర్చెస్లో ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సజీవ యాగముగా ఉండడం లేదు మన వర్షిప్. ఎవరిని సంతోషపెట్టడానికి? సువార్త, మనం చెప్తున్నటువంటి బైబిల్ టీచింగ్స్, వర్తమానాలు దేవుని దృష్టికి, దేవుని సంతోషపెట్టడానికి అయితే ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అష్షూరు రాజు ఇశ్రాయేలీయులను గెలుచుకొని తీసుకుని వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నటువంటి షోమ్రోను పట్టణంలో బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అనే ప్రాంతాల నుండి అన్యజనులను తీసుకుని కాపురం ఉండడానికి షోమ్రోను పట్టణంలో ఉంచాడు. వాళ్ళ అన్యజనులు తర్వాత వీళ్ళే సమరయులుగా పిలువబడ్డారు, సమరిటన్స్. వీళ్ళకి జీవం గల దేవుడు తెలియదు కాబట్టి క్రమంగా వీళ్ళ భక్తిహీనతకి సింహాలు వచ్చి చంపడం మొదలుపెట్టాయి వీళ్ళని. కాబట్టి వీళ్ళు భయపడి ఎలా ఇక్కడ మేము ఉండాలి అన్నప్పుడు అప్పుడు రాజు మరలా లేవీయులను పంపించి వాళ్ళకి ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద, భక్తి ఏమిటో వాళ్ళకి చూపించండి, బోధించండి అని నేర్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వీళ్ళు స్థానిక సమరయులు వాళ్ళ దేవతలను విడిచిపెట్టలేదు. ఆ కొంచెం పాఠం నేర్చుకుని ఆ భక్తి, ఆ మర్యాదలు ప్రారంభించారు. ఒక ప్రక్క వాళ్ళ దేవతలు ఉన్నాయి, మరొక ప్రక్క దేవుడు, నిజమైన దేవుణ్ణి చిన్నగా ఆరాధించటం. ఇది సజీవ యాగం కాదు. ఆలోచించారా? నేటి సంఘాల్లో దేవుడు, దేవుని భక్తి, విశ్వాసంతో నేర్చుకోవడానికి మనం వెళుతూ ఉన్నాం. అదే సమయంలో ఏవో విగ్రహాలు మనలో నిలిచి ఉంటున్నాయి, మీలో నిలిచి ఉంటున్నాయి. అది ట్రూ వర్షిప్ కాదు. ఎందుకనగా ట్రూ బిలీవర్, నిజమైన క్రైస్తవుడు, నిజమైన సంఘము తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువ ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. అది డిసైపుల్ కాలింగ్, డిసైపుల్షిప్, శిష్యరికం. కాబట్టి ఇది కోల్పోయి విగ్రహాలు మనం ఉంచుకొని దేవుని దగ్గర మనం సంప్రదించినట్లయితే దేవుని చిత్తము, ప్రవచనం మనకి లభించడం లేదు. పిల్లరా, మనం ఉంటూ ఉన్నది టెంపుల్స్లో, మందిరాల్లోనే, కానీ దేవుని చిత్తం మనకు కనపడడం లేదు. కారణం విగ్రహాలు మనలో ఉండిపోతూ ఉన్నాయి. వీటిని మనం తొలగించాలి. తర్వాత అసలు మూల భాషలో వర్షిప్కు ఉపయోగించిన పదం చూస్తే గ్రీకు భాషలో వర్షిప్ అనే పదానికి ప్రాస్కునేవ్. దీనికి అర్థం ఏమిటన్నట్లయితే లైక్ ఎ డాగ్ కిస్సింగ్ ఇట్స్ మాస్టర్స్ హ్యాండ్. అనగా ఒక యజమానుడు బల్ల దగ్గర యజమాను చుట్టూ ఇంట్లో బ్రతుకుతూ ఉన్నటువంటి, అతను పెట్టే ఆహారాన్ని తింటూ బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక డాగ్, కుక్క, తన ప్రేమను వెల్లడి చేయడానికి, నిన్ను విడిచిపెట్టి వేళను ఇక్కడే ఉంటానని చూపించడానికి కుక్క ఏం చేస్తుందండి? యజమానుని చేతిని నాకుతూ, ఆ కాళ్ళ దగ్గర నాకుతూ, తోకాడిస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఆ పదం ఉపయోగించబడింది. ప్రాస్కునేవ్ అనగా అర్థం అది. గమనించారా? ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలు డిసెంబర్కి మొదలుపెట్టినప్పుడు కొన్ని మందిరాలకి, చర్చెస్కి ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఏటా ఆయన డిసెంబర్లో పుడుతున్నాడు, మార్చి ఏప్రిల్లో మళ్ళీ సిలువేయబడుతున్నాడు. లెంట్ దినాలు, ఈస్టర్, పునరుద్ధానం, ప్రతి ఏట ఇలా జరుగుతూ ఉందా? ఎంత మాత్రం కాదు. 2000 సంవత్సరముల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బెత్లెహేంలో జన్మించాడు. పశువుల పాకలో తొట్టె ఉంచబడ్డాడు. మేంజర్ ఒకసారే వచ్చింది, తర్వాత ఇంకా మరలా ప్రతి ఏట రావడం లేదు. పరిశుద్ధాత్మ మన కొరకు మేడగదిలో అపోస్తుల మధ్య కుమ్మరింపబడ్డాడు, అగ్నినాలుగులతో వచ్చాడు. ప్రతి ఏటా ప్రతి చోట అలా రావటం లేదు మరలా. అప్పుడు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాళ్ళతో మనం నింపుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మ పూర్ణులమై అనుదినం నడుస్తూ ఉండాలి. తను ఉపేక్షించుకొని ప్రాచీన పురుషుని చంపుకొని, ఇదే లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగము. గమనించారు ఈ విషయాన్ని. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడలని కోపించును. దాని అర్థమేమిటి? తొట్టిలో ఒక బాలుడైన యేసు అని ఒక బొమ్మ పెట్టి ఊపడమా, జోలపాటలు పాడడమా? ఎంత మాత్రం కాదు. ఏమిటి? దీనికి మూల భాషలో ఉపయోగించబడింది నషాక్ అనగా హెబ్రీ భాషలో ఉపయోగించబడిన పదానికి అర్థం టు రూల్ బై హిమ్, ఆయన పరిపాలన క్రిందకు రావాలి. సబ్మిట్ టు హిమ్, ఆయనకు లోబడాలి. ఇది దాని అర్థం. క్రిస్మస్ పేరున వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆయన పరిపాలన క్రింద ఉన్నాడు, క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించారు హృదయంలో, ఎంతమంది లార్డ్స్ టేబుల్లో పాల్గొంటున్నారు? ఇవి దృష్టి సారించాల్సింది నిజమైన క్రైస్తవుడిగా.
ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ట్రూ వర్షిప్ గొప్ప ఉదాహరణ క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు. దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళ లాభ సాధనము ప్రాఫిట్ పోయిందని వీళ్ళను బంధించి బెత్తములతో కొట్టి చెరసాలలో వేశారు. వీళ్ళ గాయాలు కూడా దేహం మీద ఏర్పడ్డాయి. ఖైదీలు ఉన్నారు చుట్టూ. చెరసాల అధికారి తాళాలు వేసి అతను వెళ్ళాడు దూరంగా. మధ్యరాత్రి ఏం జరిగింది? అది ట్రూ వర్షిప్. మధ్యరాత్రి పౌలు శీలలు దేవునికి, బాగా వినండి విషయాన్ని, దేవునికి ప్రార్థన చేయొచ్చు, పాటలు కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళు ఏం నాట్యం చేయడం లేదు, కాళ్ళకి బొండలు బిగించారు. వాళ్ళు ఉన్న స్థలంలో కదలలేదు. పౌలు శీలలు స్వేచ్ఛగా లేరు, వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. కానీ ప్రార్థన చేయడానికి సమయం కాదు. అది దెబ్బలు తిన్నారు, అవమానం జరిగింది, గాయములు, నిద్రపోవాలి, మధ్యరాత్రి జరిగేది. కానీ ఆత్మ మేల్కొని ఉంది. కారణం సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్. ప్రతికూలము అనుకూలం కాని పరిస్థితుల్లో దేవునికి, గమనించండి, మనకి మన సంఘాలకి అంత అనుకూలంగా జరుగుతూ ఉంది. కానీ దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా మన మీటింగ్స్, మన ఆరాధనలు? దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి, ప్రజలు వింటున్నారు. మనం చేసిన పాటలు, మన ఆరాధనలు, మన లైవ్ స్ట్రీమ్స్ నిజంగా ప్రజలైనా వింటూ ఉన్నది? ఎవరు వింటున్నారు? దీన్ని చేస్తున్నది మనం దేవునికేనా అనేది ఒక బలమైన ప్రశ్న మనందరికీ, నేటి సంఘాలకి. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ అవి పాటలు, అవి వాళ్ళ స్వరం ఎలా ఉంటుందో తెలియదు. నేటి ఆరాధనలో ఎవరో పాట రాస్తున్నాడు, మరెవరో పాడుతూ ఉన్నాడు. రక్షణ లేదు పాడినవాడికి. దేవా పాప నేను పాడాడు, ఇంకా పాపాలు ఒప్పుకోలేదు అతను దేవుని ఎదుట. ఇవి అన్యాజ్ఞని గుర్తుపెట్టండి. స్ట్రేంజ్ ఫైర్, అన్ఆథరైజ్డ్ ఫైర్, ఇవి వీటిని తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం కలిగాను. ఏమిటి? ఏది అక్కడ కూలిపోలేదు, సహజంగా వచ్చే న్యాచురల్ ఎర్త్క్వేక్ కాదు అది. ఆ భూకంపం రావడానికి గల కారణం దేవుడు వారి మధ్యలో సంచరించాడు. దేవునికి దృష్టికి అనుకూలమైంది. శిథిలమైన దేహాలు కొట్టబడ్డాయి, కానీ ఆత్మ దేవునితో ఐక్యమై ఉన్నది. అక్కడ దేవుడు వారి మధ్య దిగి సంచరించాడు. ఇదే విషయాన్ని అపొస్తలుల కార్యం 4:37 వ్యతిరేకతలో హేరోదు, పొంతె పిలాతు, యూదులు వాళ్ళ శ్రమల మధ్య సంఘము కూడుకొని ప్రార్థన చేశారు. వారి కూడి ఉన్న చోటు కంపించెను, షేక్ చేయబడింది. ఇవి మన ఆరాధనలో ఉంటున్నాయా? దేవుడు దిగొచ్చినప్పుడు ఆ ఖైదీల బంధకాలు తెగిపడ్డాయి, ఊడిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. కానీ వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు, అక్కడే ఉన్నారు. అంటే అర్థం, బంధకాలు నిజానికి బొండలతో బిగింపబడి బంధకాల్లో ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు. బంధకాలు కట్లు తెంపబడ్డాయి. మరొక విధంగా ఆలోచిస్తే ఖైదీలు కట్లు, బంధకాలు తెంపబడ్డాయి, రక్షణలోనికి వచ్చారు రాత్రి, చెరసాల అధికారితో సహా. ఈ విషయం చూస్తున్నప్పుడు మన ఆరాధనలో, మన సంఘాల్లో నిజంగా పోయేది బంధకాలైనా వింటూ ఉన్న వాళ్ళకి, అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళకి. అంతకుముందు మనమే బంధకాల్లో ఉంటున్నాం, అపవిత్రమైన పనుల్లో ఉంటున్నాం, క్వైర్లో ఉంటున్నాం, ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తున్నాం. అవేలాగే దేవుడిని తీసుకుని వస్తాయి మన మధ్యకి, అవేలా షేక్ చేస్తాయి. నేటి మన పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ మనం ప్రూవ్ చేయగలిగాం గవర్నమెంట్ని క్రైస్తవుల దేవుడే నిజమైన దేవుడని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే నిజమైన దేవుడని ఎక్కడ మనం చూపించగలిగాం? క్రైస్తవుడు మహిమ నొందిన దేవుని బిడ్డలని వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు ఇంకా క్రైస్తవులనిగా మైనారిటీ వర్గం. ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ట్రూ వర్షిప్, లివింగ్ సాక్రిఫైస్ ఎక్కడో మనం విడిచిపెట్టేశాం. అది పట్టుకొని రావాల్సి ఉన్నది. ప్రియులారా, ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు లివింగ్ సాక్రిఫైస్ గురించి మరొకటి దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15-16 ఆయన ద్వారా దేవునికి స్తుతియాగము, దేవునికి తండ్రి అయిన దేవునికి స్తుతియాగము అనగా ఆయన నామం ఒప్పుకొని జెహ్వా ఫలము, ఇవి కూడా సాక్రిఫైసెస్, ప్రైజింగ్ సాక్రిఫైసెస్ అని చెప్పబడ్డాయి. తర్వాత ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోవద్దు, అవి దేవునికి ఇష్టమైన యాగములు, ఇవి కూడా యాగములు, బలులు, ఉపకారము, ధర్మము, మేలు చేయడం ఒకటి దేవునికి, రెండవది చుట్టూ ఉన్న జనులకు, సంఘానికి, ప్రజలకు ఉపకారము, ధర్మము చేయడం, అవి కూడా దేవునికి ఇష్టమైనది. అనగా కంటిన్యూవల్లీ ఆఫరింగ్ ప్రారంభించి
ఆగిపోవడం, మళ్ళీ కొంత దూరం రావటం, ఆగిపోవడం, ఇది లివింగ్ సాక్రిఫైస్ కాదు. కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా ఎడతెగక నేను కాదు క్రీస్తే అని చెప్పడం, ప్రతి సందర్భంలో ప్రాచీన పురుషుని గెలవడం. తర్వాత పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, వాద్యములు ఉంటాయి. జరుగుతున్నది ఏమిటన్నట్లయితే గుర్రపు బండి గుర్రాన్ని బండికి ముందు కట్టాలా వెనక కట్టాలా, అది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇన్స్ట్రుమెంట్లు ఉండాలి, ఫైర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాగే దావీదుకు ఉన్నాయి. కానీ తర్వాత దేవుని చిత్తం చేసిన లేవీలు భుజాల మీద మోయటం, అది మీకు నేను చూపిస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, మంచి గాయకులు ఉండాలి మన మధ్యలో, మన వాళ్ళు పాడాలి. అదే సమయంలో ప్రాచీన పురుషుని చంపుకొని ఆత్మలో మేల్కొని లివింగ్ సాక్రిఫైస్, ఇదే సజీవ యాగము, దేవునితో నడుస్తూ దేవుని దృష్టికి అనుకూలంగా మనల్ని మనం మలుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరొక వచనంలో మీకు నేను వివరంగా చూపిస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరములో ప్రత్యక్షం అవడానికి యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరములో మేము ఎల్లప్పుడూ వహించుకొని పోతూ ఉన్నాం. చూడండి విషయాన్ని. 1, క్రీస్తు మరణములో మనల్ని మనం ఐక్యపరచుకోవడం. ఇక మన ప్రాచీన పురుషుడు చంపివేయబడుతున్నాడు. ఆ తర్వాత నూతన జీవం క్రీస్తు మనలోనికి వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఏ దినము చూపించకుండా ఆగిపోతున్నామో, ఏ సందర్భంలో అక్కడ సజీవ యాగం ఆగిపోతూ ఉంది. లివింగ్ సాక్రిఫైస్ సజీవ యాగము కంటిన్యూగా కొనసాగుతూ ఉందంటే క్రీస్తు మనలో జీవిస్తున్నాడని, ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుస్తున్నామని. ఆలోచించండి, ఈ విషయాలని పరిశీలించండి లోతుగా. కొంచెం ఆగి చూడండి. పాటలు, వాయిద్యములు ట్రూ వర్షిప్లో ఒక భాగం మాత్రమే, అది మొత్తం ట్రూ వర్షిప్ కాదు. సజీవ యాగముగా మీరు దేవునికి అర్పించుకోవాలి. అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా, ఈ లోక మర్యాదల్లో పద్ధతుల్లో దేవునికి అనుకూలంగా లేవు. అవి ఉత్తమమైనవి కాదు, దేవునికి అనుకూలం కాదు, అవి సంపూర్ణం కాదు. ఉత్తమము, అనుకూలం, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. మన మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, రూపాంతరము పొందడం అనేది లివింగ్ సాక్రిఫైస్ మనం మోసుకొని రావడం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి మనం చదివినప్పుడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, ఒకటి వదులుకోవాలి, చంపుకోవాలి, బలి. తర్వాత సజీవ యాగంగా మనల్ని మార్చుకోవడానికి నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోనండి, దేవ స్వభావంలో పాలివారమై ఉండండి. ఈ విషయాల్ని మీకు చూపెడుతూ ఉన్నప్పుడు మరొకటి మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. పౌలు, యాకోబులు చెప్పిన ఒక విషయాన్ని. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో క్రియలు లేకుండా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్పడం జరిగింది. క్రియలు లేకుండా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. లేక మేము చెప్తున్నది, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. క్రియలు లేకుండా అబ్రహాము ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తర్వాత యాకోబు పత్రిక వ్రాస్తూ 2వ అధ్యాయములో 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైన తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడెను. క్రియలు లేని విశ్వాసము మృతము. పౌలు క్రియలు లేకుండా భక్తిహీనుని ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు అని అబ్రహాం గురించి ఉదాహరణ చెప్తున్నాడు. యాకోబు క్రియల వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు వేరువేరు కాదు. క్రైస్తవ జీవితం గురించి చెప్పబడ్డాయి. చూడండి, క్రైస్తవ జీవితం ప్రారంభించడానికి, ఇనిషియేట్ చేయడానికి, బిగిన్ చేయడానికి, క్రైస్తవ జీవితం ప్రారంభించడానికి యేసుక్రీస్తులో నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పాపస్థితిలో ఉన్నా, భ్రష్టులమై పడి ఉన్నా, అక్కడి నుంచి దేవా నేను పాపిని, నన్ను రక్షించు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, క్రీస్తు యేసు రక్తములో నా పాపములు కడుగు, దోషములు కడుగు అని మొరపెట్టవచ్చు. క్రై ఆన్ టు గాడ్, ఐఎమ్ ఎ సిన్నర్, పాపిని అప్పితుడు నన్ను రక్షించని మొరపెట్టినప్పుడు దానికి ఎలాంటి క్రియలు అవసరం లేదు. ఉన్నపాటున దేవా నేను అప్పితుడిని, నన్ను కడుగు, రక్షించు, నాకు సేవియర్ కావాలి, రక్షకుడని
ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం దేవుని నమ్మిన అది అతను నీతికి ఎంచబడినాం. అక్కడితో ఆగిపోలేదని క్రైస్తవ జీవితం. విశ్వాసము కొనసాగించాలి, విశ్వాసము కాపాడుకోవాలి, విశ్వాసము గలవారే మనం మృతి చెందాలి. తర్వాత జీవిత విధానాన్ని యాకోబు పత్రికలో చూపించాడు. క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. విషయాలు కొంచెం గమనించండి. దైవజనుడైన పౌలు చెప్తూ ఉన్నది ప్రారంభమైన విశ్వాసం. క్రీస్తుతో ప్రారంభించడానికి మన క్రియలు కాదు, కృపచేత మనం రక్షింపబడ్డాం ఉచితంగా. తర్వాత అనుదినము మనము ప్రాచీన స్వభావాన్ని చంపుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని మారు మనసుకు తగిన ఫలం మనం చూపించాలి. అదే లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగము. ఈ విషయాలు మనం వింటున్నప్పుడు పరలోకపు తండ్రిని మనం మహింపరచడానికి ఆయన వెలుగై ఉన్నాడు, జ్యోతిర్మయుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో మనం నడుస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని దైవజనుడు పౌలు చెప్పాడు కదా. ఆయన చెప్పిన చివరి స్టేట్మెంట్ అదే లివింగ్ సాక్రిఫైస్. ట్రూ వర్షిప్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి కీర్తనలు పాడుతాం, ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, మంచి చర్చ్, మంచి పెయింటింగ్స్ వేసుకోవచ్చు మనం. అదే సమయంలో ప్రాచీన స్వభావాన్ని చంపుకొని ఇటు సేవ మీకు యుక్తమైనది, విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి. ఆ విధంగా దేవుని పరిశుద్ధాత్మ మనలను సిద్ధపరచునుగాక. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, జీవము గల దేవా, నీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు. నీ వాక్యము ఆసక్తితో ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళ హృదయాల్లో ప్రాచీన పురుషుని చంపుకొని నూతన జీవము, నేను కాదు క్రీస్తుని అనుదినము జీవించడానికి వారు, వారి కుటుంబాలు, వారి సంఘాలు అందరూ ఆ విధంగా సిద్ధపడడానికి ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ వీరందరినీ సిద్ధపరచుమని యేసుక్రీస్తు అత్యున్నత నామములో, పునరుద్ధార నామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అనంత తేజోమయా, పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా, ఓ జ్యోతిర్మయా. పరమ తండ్రి అనంత తేజోమయా, పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా, ఓ జ్యోతిర్మయా. వెలుగంతయు మీ నివాసము, ఏ ఛాయ ఉండదు, ఇరులు లేవు. వెలుగంతయు మీ నివాసము, ఏ ఛాయ ఉండదు, ఇరులు లేవు. వెలుగే మీ వస్త్రమయా, ఆ వెలుగే మీ వస్త్రమయా. మహిమోన్నతుడా దేవా, నమస్కరించెదను, ఓ మహిమోన్నతుడా దేవా, నమస్కరించెదను. పరిశుద్ధుడా పూజార్హుడా, ఓ పరిశుద్ధుడా పూజార్హుడా. పరమ తండ్రి అనంత తేజోమయా, పరమ పావన పవిత్ర
జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా సమీపించరు ఎవ్వరును మీ సింహాసనం ఆ తేజస్సును సమీపించరు ఎవ్వరును మీ సింహాసనం ఆ తేజస్సును నీవు మాత్రమే వసించెదవు నీవు మాత్రమే వసించెదవు సర్వోన్నతుడవు దేవా శిరము వంచెదను ఓ సర్వోన్నతుడవు దేవా శిరము వంచెదను పరిపూర్ణుడా పూజార్హుడా ఓ పరిపూర్ణుడా పూజార్హుడా పరమ తండ్రి అనంత తేజోమయా పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా నీవదృశ్యుడవు అద్వితీయం అక్షయుండవు ఆదియంతం నీవదృశ్యుడవు అద్వితీయం అక్షయుండవు ఆదియంతం యుగములన్నీ పాలించెదవు యుగములన్నీ పాలించెదవు సత్యవంతుడవు ప్రభువా స్తుతులు పాడెదను ఓ సత్యవంతుడవు ప్రభువా స్తుతులు పాడెదను మహనీయుడా పూజార్హుడా ఓ మహనీయుడా పూజార్హుడా పరమ తండ్రి అనంత తేజోమయా పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా వధింపబడిన గొర్రె పిల్ల మా ప్రాయశ్చిత్తం సిలువయందు వధింపబడిన గొర్రె పిల్ల మా ప్రాయశ్చిత్తం సిలువయందు జనితైక పుత్రుని పంపితివే జనితైక పుత్రుని పంపితివే కృపోన్నతుడవు ప్రభువా సాగిలం రొక్కెదను ఓ కృపోన్నతుడవే ప్రభువా సాగిలం రొక్కెదను వాత్సల్యుడా పూజార్హుడా ఓ వాత్సల్యుడా పూజార్హుడా పరమ తండ్రి అనంత తేజోమయా
పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా పరమ తండ్రి అనంత తేజోమయా పరమ పావన పవిత్ర జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా జ్యోతిర్మయా ఓ జ్యోతిర్మయా. Please like and subscribe to my channel. Thank you.